పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రైస్తవులో ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనమును చూసినట్లయితే, నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు సంతృప్తి పరచబడుదురు. ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది, ఒకవేళ నీవు నీతిగా ఉండడం వల్ల నీకు ఆకలి దప్పులు ఉన్నట్లయితే, అలా వచ్చినట్లయితే నువ్వు ధన్యుడు. అంటే నీతిగా జీవించడం వల్ల నీవు అనేక రకాలైనటువంటి కష్టాల పాలు నువ్వు కనుక అయినట్లయితే, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు నువ్వు పడినట్లయితే, అనేక రకాల కష్టాలు నువ్వు అనుభవించినట్లయితే నీవు ధన్యుడవు. నువ్వు సంతృప్తి పరచబడతావు. సంతృప్తి పరచడం అంటే ఎవరు నిన్ను సంతృప్తి పరుస్తారు? ఎవరు మనుషులు సంతృప్తి పరచడం కాదు, దేవుడే నిన్ను సంతృప్తి పరుస్తూ ఉన్నాడు. దేవుడే నిన్ను అభివృద్ధిలో తీసుకొని వస్తున్నాడు. కారణం ఏమిటంటే, నువ్వు నీతి కోసం, దేవుని కోసం నువ్వు ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను సంతృప్తి పరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం బైబిల్లో చూసినట్లయితే అనేక మంది మనం చూడొచ్చు, నీతి కోసము ఆకలి దప్పులు కలిగి ఉండేవారు. ఒకరిని చూసినట్లయితే మనము ఆది కాండము 39-40 అధ్యాయాలు మనం చూసుకున్నట్లయితే యేసోబు గారిని మనం చూసినట్లయితే, ఆ యేసోబు నీతిగా ఉండటం వల్ల తన యజమాని దగ్గర నీతిగా ఉంటూ ఉన్నాడు. అప్పుడు యజమాని భార్య అతనిని ఇబ్బంది పెడుతూ ఉంది. ఆయన నీతిగా ఉండటం వల్ల ఏమవుతున్నాడంటే, చివరికి అతను చెరసాల పాలవుతున్నాడంటే జైల్లో అతన్ని వేస్తూ ఉన్నారు. అయినా సరే అతను జైలుకు వెళ్ళడానికైనా సిద్ధమే అవుతున్నాడు, కానీ అతని నీతిని తప్పడానికైనా సిద్ధం అవ్వలేదు. కాబట్టి ఆయన నీతిగా ఉండటం వల్ల ఆయన చివరికి ఆ యొక్క వ్యక్తి జైలు పాలవుతూ ఉన్నాడు. అయినా సరే అతను దేవుడితోనే, దేవుడి చిత్త ప్రకారమే ఆయన జీవిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మనం చూసినట్లయితే అతను దేవుడు ఏం చేసుకున్నాడంటే, ఆ యొక్క ఐగుప్తు దేశంలోనే ఒక పెద్ద అధికారిగా నిలబెడుతూ ఉన్నాడు. ఇదిగో ఈ నీతి కోసం ఆయన ఆకలి దప్పులతో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన లేపుతూ ఉన్నాడు, ఆయన సంతృప్తి పరుస్తూ ఉన్నాడు. ఇంకా మనం బైబిల్లో చూసినట్లయితే లాజరును మనం చూసినట్లయితే, ధనవంతుడు లాజరు స్టోరీలో మనం చూసినట్లయితే, పేద లాజరు ఆ యొక్క పేద లాజర్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడండి, ఆయన తీసుకుని వెళ్ళి ఆయన సంతృప్తి పరుస్తూ ఉన్నాడు. ఆయన ప్రభుని సన్నిధిలో అబ్రహాము ఒడిలో ఆయన సేద తీరుతూ ఉన్నాడు. కానీ ధనవంతుడు తన ఇష్టం వచ్చినటువంటి జీవించినటువంటి ధనవంతుడు చివరికి ఏమవుతూ ఉన్నాడు అంటే, చివరికి నరకం పాలవుతున్నాడు. కనుక నీవు నేను కనుక విశ్వాసముతో, దేవుని మీద నమ్మకముతో, నీతి నిమిత్తం కనుక మనము కష్టాలు పడినట్లయితే నేను ధన్యులముగా మారుతూ ఉన్నాము. దేవుడు మనల్ని సంతృప్తి పరుస్తారు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున